ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు పవన్ నవి 68 ఛానల్. ఇవాళ మన ఛానల్లో స్పెషల్ ప్రాన్స్ బిర్యానీ. ముందుగా మేము ప్రాన్స్ తీసుకోవడానికైతే వచ్చేసాం. ఇక్కడ ప్రాన్స్ వేస్తున్నారు, వెయిట్ ఎంత తీసుకోవాలి ఏమి అని. నేను 1 kg తీసుకుందాం అనుకున్నాను ఫర్ బిర్యానీ అండ్ కొద్దిగా గ్రేవీ చేసేకి సరిపోతుందని 1 kg తీసుకున్నాను. పెద్ద ప్రాన్స్ తీసుకున్నాను. చిన్నవి తీసుకుంటే మరీ చిన్నగా కనిపిస్తాయి. అందుకు పెద్దవి తీసుకుంటే చూడటానికి బిర్యానీ లుక్ చాలా బాగా వస్తుంది. ప్రాన్స్ని నీట్గా క్లీన్ చేపిస్తున్నాను, ఎందుకంటే నాకు అంతగా అయితే నీట్గా రాదు. సో వాళ్ళకి 1కి 2 సార్లు చెప్పి నేను క్లీన్ చేపిస్తున్నాను. ఆబ్వియస్లీ దే విల్ డూ ఎవ్రీథింగ్, అంటే క్లీనింగ్ అండ్ ఆల్ బాగా చేసి ఇస్తారు నార్మల్గానే. బట్ నాకు దాని గురించి ఎక్కువ ఐడియా లేదు కాబట్టి సో నేను వాళ్ళకి చెప్పి చేపిస్తున్నాను. సో ఇప్పుడు క్లీనింగ్ అండ్ ఆల్ చేసేసారు. లోపల ఏదైతే తీగ తీసేయాలి అది తీసేసి ఇప్పుడు వాష్ చేసి ఇస్తున్నారు. అండ్ ఆబ్వియస్లీ వాళ్ళు చేసిన తర్వాత మనం ఇంట్లో కూడా మనం క్లీనింగ్ అయితే చేస్తాము. ఒక 2-3 టైమ్స్ అయితే క్లీన్ చేసుకోవాలి ఇంట్లో. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ఫ్రెష్గానే తీసుకున్నాను. మనం బిర్యానీ అన్నప్పుడు ఇది ప్రాన్స్ యాక్చువల్లీ కొద్దిగా స్మెల్ ఉంటుంది కదా, ఎక్కువనే వస్తుంది. సో మనం 1కి 2 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఇలా పసుపు అండ్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని క్లీన్ చేసుకుంటున్నాము. బిర్యానీ కోసం ముందుగా మనం ప్రాన్స్ని మ్యారినేషన్ చేసుకోవాలి. సో ఇలా క్లీన్ చేసుకున్న ప్రాన్స్ని ఒక బౌల్లో తీసుకొని ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి మసాలాస్ అన్నీ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ రెడ్ చిల్లీ వేసాము, పసుపు, కొరియండర్ పౌడర్, బిర్యానీ మసాలా, గరం మసాలా కొద్దిగా చికెన్ మసాలా వేసుకున్నాము. అండ్ జీలకర్ర పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్, తగినంత సాల్ట్. గ్రీన్ చిల్లీస్ స్లిట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మనకి స్పైసీ ఎంత కావాలి దాన్ని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు లెమన్ జ్యూస్ వేస్తున్నాము. సో ఆల్మోస్ట్ అన్నీ వేసేసాం కదా. ఇప్పుడు ప్రాన్స్ని బాగా మ్యారినేషన్ చేసుకోవాలి. ఇలా లైట్ హ్యాండ్స్తో మిక్స్ చేసుకోవాలి. అన్ని పీసెస్కి పట్టుకునేలా లైట్ హ్యాండ్స్తో మిక్స్ చేసుకొని రెఫ్రిజిరేటర్లో పెట్టేసుకోవాలి కొద్దిసేపు. మనం ఆలోపు మిగతా ప్రాసెస్ మొత్తం స్టార్ట్ చేద్దాము. అంతవరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఫైనల్గా ఆయిల్, అలానే పెప్పర్ పౌడర్ అండ్ కొత్తిమీర, పుదీనా వేసుకొని మిక్స్ చేసుకొని రెఫ్రిజిరేటర్లో కొద్దిసేపు పెట్టుకుందాము. మనం మిగతా ప్రాసెస్ అంతా చేసుకునే లోపు ఇది బాగా మ్యారినేషన్ అవుతుంది. సో అంతవరకు మనం రెస్ట్ ఇస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది బిర్యానీ. ఫైనల్గా ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని బాస్మతి రైస్ని జస్ట్ 5 minutesకి బాయిల్ చేసుకోవాలి. బిర్యానీ కాబట్టి మనం ఎసురు పెట్టి రైస్ వేయడం లేదు. ముందుగానే రైస్ని ఉడకపెట్టుకొని జస్ట్ 5 minutes ఉడికితే చాలు. ఇలా ఒక బాండీలో వాటర్ వేసుకొని స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. బిర్యానీ లీఫ్, షాజీరా, చెక్క, లవంగాలు, పెద్ద ఇలాచి అండ్ స్టార్ అనైస్ వేసాను. ఇలా అన్ని స్పైసెస్ని వేసిన తర్వాత వాటర్ బాయిలింగ్ పాయింట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ కొద్దిగా యాడ్ చేసుకుంటే రైస్ మనకి విడివిడిగా బాగా ఉంటుంది, స్టిక్కీగా ఉండకుండా. సో ఇదే వాటర్లో మనం ఇప్పుడు పుదీనా అండ్ కొత్తిమీర కొద్దిగా వేసుకుంటే ఫ్లేవర్స్ చాలా బాగుంటుంది.
అవి వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం ఇక్కడ క్లే పాట్ పెట్టేసుకుందాము. బిర్యానీకి రెడీ చేసుకుందాం. సో పాట్లో మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకొని బాగా సాఫ్ట్గా మగ్గించుకోవాలి. సో అవి మగ్గేలోపు ఇక్కడ మనకి వాటర్ అయితే బాయిలింగ్ స్టార్ట్ అయింది. సో బాస్మతి రైస్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. బాయిలింగ్ వాటర్లో యాడ్ చేసుకున్నాక హై ఫ్లేమ్లోనే జస్ట్ 5 మినిట్స్ చాలు, ఎక్కువ అసలు ఉడికే అవసరం లేదు. 60% బాయిల్ అయినా చాలు మనకి రైస్, ఎందుకంటే మనం దమ్ పెట్టిన తర్వాత అది ఫైనల్గా బాగా అయిపోతుంది. ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మ్యారినేషన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. సో ఇలా ప్రాన్స్ యాడ్ చేసిన తర్వాత లైట్గా ఇలా లైట్ హ్యాండ్స్తో మిక్స్ చేసుకోవాలి. ప్రాన్స్ని ఎక్కువ స్మాష్ చేసేలాగా కాకుండా లైట్ హ్యాండ్స్తో మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. వాటర్ కొద్దిగా రిలీజ్ అవుతుంది. అలానే కొద్దిగా అదే వాటర్తోనే మనం ఫ్రై చేసుకోవాలి ప్రాన్స్ని. వాటర్ యాడ్ అస్సలు చేయకూడదు దీనిలో. ఇక్కడ రైస్ అయితే జస్ట్ 4 to 5 మినిట్స్ నేను పెట్టేశాను, అయిపోయింది. ఇప్పుడు ఇలా పెద్ద ప్లేట్లో మనం రైస్ని స్ట్రెయిన్ చేసుకొని కొద్ది కూడా వాటర్ మిగిల పెట్టకుండా స్ట్రెయిన్ చేసుకొని రైస్ని యాడ్ చేసుకోవాలి ప్లేట్లో. అప్పుడు మనకి రైస్ విడివిడిగా బాగా ఉంటుంది, స్టిక్కీనెస్ లేకుండా ముద్దలా అవ్వదు. చూసారా, ఇలా పొడి పొడిలాగా రావాలి రైస్ మనకి. ఇలా నేను ప్లేట్కి అయితే తీసేసుకున్నాను. ఇలా ప్లేట్లో తీసుకున్నాం కదా రైస్ని. ఇప్పుడు మన ప్రాన్స్ ఎంతవరకు వచ్చిందని చూద్దాం. చూసారా, ఇక్కడ వాటర్ అయితే బాగా రిలీజ్ అయింది ప్రాన్స్ నుంచి. అదే వాటర్తోనే మనం ఆల్మోస్ట్ ప్రాన్స్ని ఉడకపెట్టేసుకుంటాము. ఆల్మోస్ట్ ప్రాన్స్ అయితే త్వరగానే ఉడికిపోతుంది. సో ఇలా అవుతున్న దాన్ని కొద్దిగా మిక్స్ చేసుకొని, ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఏదైనా సాల్ట్ అలా తక్కువ ఉంది అని అనిపించినప్పుడు రైస్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది బిర్యానీకి. అంటే జస్ట్ స్ప్రింకల్ చేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ అయితే తక్కువ ఉందనిపించి రైస్లో యాడ్ చేశాను నేను. సో ఇప్పుడు ప్రాన్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని రైస్ని ఇలా తీసుకొని బాగా ఒక లేయర్ అనేది వేసుకోవాలి. రైస్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి ఒక లేయర్. సో ఇలా 1 లేయర్ మొత్తం నీట్గా కింద ప్రాన్స్ అండ్ పైన బాస్మతి రైస్ని లేయర్ చేసుకున్న తర్వాత మనం 5 to 10 మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకొని దమ్ పెట్టేసుకోవాలి. అప్పుడు ఏదైతే 20% ఉందో అది బాగా ఉడికిపోతుంది, రైస్ అండ్ ప్రాన్స్ కూడా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది మన బిర్యానీ. వావ్, లుకింగ్ సో యమ్ కదా. మీరు చూస్తే రైస్ కూడా పొడి పొడిగా కనిపిస్తుంది, అంటే మనకి స్టిక్కీనెస్ ఉండకూడదు. బిర్యానీస్ అన్నప్పుడు కొద్దిగా డ్రైగా ఉన్నప్పుడే మనకి టేస్ట్ బాగా తెలుస్తుంది. ఫైనల్గా పుదీనా అండ్ కొత్తిమీరని ఇలా స్ప్రింకల్ చేసుకోవాలి గార్నిష్కి. ఇప్పుడు మనం బిర్యానీని మిక్స్ చేసుకుందాం. ఆ కలర్ నుంచి మీకు అర్థమైపోతుంది బిర్యానీ ఎంత టేస్టీగా వచ్చింటుంది అని. చూడండి,
రైస్ మిక్సింగ్ కొద్దిగా నిదానంగా చేసుకోవాలి. లేదంటే మరీ రైస్ మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, స్లోలీ మనం ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని మొత్తం రైస్ అంతా మిక్స్ చేసుకుంటే మనకి ఆ ఫైనల్ టెక్స్చర్ వచ్చేస్తుంది. సో, మన ఫైనల్ లుక్ ప్రాన్స్ బిర్యానీ ఈజ్ రెడీ. చూడటానికి లాగిచ్చేద్దాం అనేలా ఉంది కదా! టేస్ట్ కూడా అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. డోంట్ మిస్ ద రెసిపీ. అండ్ నౌ ప్లేటింగ్ చేసుకుందాం. ఈ ప్రాన్స్ బిర్యానీని మనం ఇలానే తినేయొచ్చు. టేస్ట్ ఉంటుంది. కొద్దిగా మనకి గ్రేవీ కావాలి అన్నప్పుడు ఇలా ప్రాన్స్‌తోనే గ్రేవీ కొద్దిగా చేసుకున్నాక ఇలా సర్వ్ చేసుకొని గ్రేవీతో తింటే ఇంకా టేస్ట్ బావుంటుంది. అదర్‌వైజ్ విత్ రైతా ఆల్సో ఇట్ విల్ బీ సో యమ్. సో, ఇలా ఇవాళ మన ఛానల్‌లో స్పెషల్ ప్రాన్స్ బిర్యానీ విత్ ప్రాన్స్ గ్రేవీ. లుకింగ్ సో యమ్ అండ్ ఇట్ విల్ బీ ఆసమ్. Must try recipe and let me know in the comment box. And if you like the video, please do like, share and subscribe to Pavannavi 68 channel. Stay tuned for many more excited videos from Pavannavi 68 channel. Subscribe.